అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగా ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుందని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. తెనాలిని గంజాయి రహిత పట్టణంగా మార్చాలన్న తపనతో ప్రజాప్రతినిధులు, పోలీసులు గత 3 నెలలుగా తీవ్రంగా కృషి చేస్తున్నా ఇంకా పుట్టగొడుగుల్లా గంజాయి ముఠా ఆగడాలు తెనాలిలో జరుగుతూనే ఉన్నాయి. వీరిని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా గంజాయి విక్రయిస్తున్న 3 ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.5 కిలోల గంజాయి, 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు 3 టౌన్ పోలీసులు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ, తెనాలి ఆర్ఆర్ నగర్ కాలనీ నుండి చినపర్మి వెళ్లే డొంక రోడ్లో గంజాయి విక్రయిస్తున్నారు అన్న సమాచారం తెలియడంతో 3 టౌన్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసు బృందం ఆకస్మిక దాడి చేసినట్టు చెప్పారు. అయితే 5 ముఠాలో 2 పారిపోగా మిగిలిన 3 అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి 1.5 కిలోల గంజాయి, 4 మోటారు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ జనార్దన్ రావు వివరించారు. వీరి దగ్గర ఉన్న వాహనాలు గతంలో చోరీకి గురి అయినవేనని, ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఉన్నట్టు తెలిపారు. మోటారు వాహనాల యజమానులు వారి వాహనాలను సరైన ప్రాంతంలో పార్కింగ్ చేయకపోతే ఇలా దొంగతనాలకు గురవుతాయని, జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలని, సరైన బైక్ లాకులను వేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ మోటారు సైకిళ్లు దొంగతనం చేసిన వ్యక్తులే అరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తెనాలి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పొట్లాలుగా కట్టి వాటిని ఒకవైపు సేవిస్తూనే మరోవైపు విక్రయిస్తున్నారని డిఎస్పీ వివరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 13వ తారీఖున ఈ రావుత్ సల్మాను, మునిపల్లి సుబ్బారావు, కోళ్ల మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రావుత్ సల్మాస్ అనే అతను అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు. ఈ సుబ్బారావు, కోళ్ల మహేష్, ఇంకో 3 దీన్ని చిన్న చిన్న పార్టీలు చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మాకు వచ్చిన తెనాలి 3 టౌన్ సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిపి వీళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర 1.5 కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది. విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వారు ఈ గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సల్మాన్ అనే అతను, వీళ్ళకి పంపిణీ చేస్తాడు, వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జ్యూమర్స్కి చేసి అమ్ముకుంటున్నారు. వీళ్ళు దీంతో పాటు ఈ సల్మాస్ అనే అతను ఇంకో మైనర్తో కలిపి 4 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంజాయి అమ్మే కొనలో చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నేను ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని సమర్థవంతంగా చేసిన తెనాలి 3 టౌన్ సిఐ గారిని, వారి ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం జరుగుతూ ఉంది. ఈ గంజాయి సుమారు వాళ్ళు ఇప్పుడు రేటు పెరిగింది, 1.5 కేజీన్నర 30,000 రూపాయలు కొన్నామని చెప్తా ఉన్నారు. దాన్ని మనం సీజ్ చేసాం. తెనాలి ఈ పట్టణంలో ఈ గంజాయి అమ్మేవాడు కానీ దీన్ని కొని సేవించే వాళ్ళు కానీ పోలీసుల వారి తరఫున విజ్ఞప్తి లేకపోతే హెచ్చరిక, మీరు ఎవరికీ తెలియదు, ఎవరో చెప్పరో మేము గుట్టుగా చేసుకుంటున్నాం వ్యాపారం అంటే అది కుదరదు. ఈ కేసులో మీరు సుమారుగా ఇప్పుడు 3 నెలలు జైలు శిక్ష రిమాండ్లో ఉంటారు. పనిష్మెంట్ 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా కఠినమైన సెక్షన్తో కూడుకుని ఉన్నది. కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మానుకోకపోతే ఫ్యూచర్లో ఈ కేసు వలన ఇబ్బంది పడతారు. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి నిరంతరం వారి మీద నిఘా ఉంచబడుతుంది. దానివలన వాళ్ళు సమాజంలో గౌరవం కోల్పోయి సస్పెక్ట్ షీట్లతో పాటు తిరగాల్సి ఉంటుంది. అందువలన మీ అందరికీ విజ్ఞప్తి చేసేదంటే ఎటువంటి పొరపాట్లు చేయకండి, ఎటువంటి బలహీనతలు లోనయ్యి దీన్ని కొనడం అమ్మడం చేయకండి. చేయడం వలన మీరు మీ ఫ్యామిలీ పరంగా సమాజ పరంగా కూడా
ఇబ్బంది పడతారు. తెనాలి పట్టణంలో పార్కింగ్ సదుపాయం లేదని ప్రతి వారు కూడా రోడ్లపై మోటార్ సైకిల్ పార్కింగ్ చేసి వెళ్ళటం, అవి దొంగతనం జరుగుతున్నాయని మా దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఈ మీడియా తరఫున ముఖంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మోటార్ సైకిల్ రైట్ ప్లేస్ చూస్ చేసుకోవాలా, పార్కింగ్ జాగ్రత్త చేసుకోవాలా, లాక్ సిస్టమ్ జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోవాలి. ఎప్పుడుదో పాతకాలపు లాక్ సిస్టంతో అరిగిపోయిన లాక్తో ఏ కీ పెట్టి తిప్పినా కూడా వచ్చేస్తాయి. అట్లా మీ వెహికల్ పోయిందని మీరు రావటం, దాన్ని మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుల భాగంగా సీజ్ చేయడం, దాని మీద మీరు ఇమీడియట్గా మీకు ఇవ్వడం జరగదు. మీరు కోర్టు నుండి తీసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది ఇందులో. కాబట్టి వెహికల్ పోకుండా మీరు రైట్ ప్లేస్, పార్కింగ్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాక్ సిస్టమ్ కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.